గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఓల్డ్ బళ్ళు అవుతాయి, బళ్ళు ఓల్డ్ అవుతాయి అంటారు. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఖచ్చితంగా నిజమే. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు, నిజంగా అలాగే అనిపిస్తోంది. ఓడలు బళ్ళు అవడం, బళ్ళు ఓల్డ్ అవడం. ఎందుకంటున్నానంటే ఈ మాట 58 నెలల ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ పాలనలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక వ్యక్తి శాసించిన తీరు, ఒక వ్యక్తి అంతా తన కనుసనల్లో వ్యవహరించిన వ్యవహారం మొత్తం కూడా అనేక సందర్భాల్లో విమర్శ పాలవుతూనే వచ్చింది. ఒక జీవో ఇవ్వాలన్నా, ఒక పోస్టింగ్లు ఇవ్వాలన్నా, బదిలీలు చేయాలన్నా, లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలన్నా, లేదా ఒక వివాదం వచ్చినప్పుడు దానిపై ఆయన ఇచ్చే వివరణలైనా, ఆఖరికి సకల శాఖ మంత్రి అనే ఒక నామధేయాన్ని కూడా ఆయన మూటగట్టుకున్నారు 58 నెలల్లో. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి వ్యవస్థల్ని ఏ స్థాయిలో శాసిస్తాడు, ఎలా శాసించాడు, లేదా ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎవరు ఎటువంటి చర్యలు తీసుకుని, లేకపోతే ఎటువంటి కేసులు నమోదు చేసేటువంటి ధైర్య సాహసాలు కూడా చేయలేదు. కానీ మనం చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై రాష్ట్ర ప్రధాన సలహాదారైన ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో ఒక్కసారి అందరూ అవాక్కయ్యారు. ఏంటి, ఈ వ్యక్తిపైనైనా క్రిమినల్ కేసు నమోదు చేశారు, ఏముందిలే అంటారు కానీ పెట్టర్లే, అది వాళ్ళ ఇంటర్నల్ గా జరిగిన ఏజెంట్ల సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అది పార్టీ వ్యవహారం అని చెప్పి రేపొద్దున మసిపూసి మారేడుకాయ చేసి కొట్టిపారేస్తారు, ఏముండదులే అని అనుకున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్. రూల్స్ ఫాలో కాకండి, ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యూ చేయండి, మనం అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే తెగించండి అనేది ఒక రూల్స్ ఫాలో అవ్వమని చెప్పేటువంటి స్థానంలో ఉన్నట్టు వ్యక్తి, ఆయన జర్నలిస్ట్ కూడా గతంలో. మరి ఆయనే అట్లా మాట్లాడటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో అందరూ ఏమనుకున్నారంటే, ఎస్ ప్రజాస్వామ్యం బతికే ఉంది ఇంకా, సో ఎవ్వరు కూడా అతీతులు కాదు, శక్తులు కాదు అని అంటున్నా, ఇక్కడ విశ్లేషకులు, పరిశీలకులు ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుతో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ ముగుస్తోంది. సో సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ అనేది సామాన్యంగా 3 చెప్పేస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాకముందే తొలి ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే అని అంటున్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదవడం ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని యొక్క 3 చెప్తోంది. ఎవరు కూడా సాహసించిన అధికారులు ఈ రోజు ఆయనపై కేసు పెట్టారు అంటే జగన్ ప్రభుత్వం మారుతోంది అనడానికి ఒక సంకేతంగా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి నేను ఎగ్జిట్ పోల్ నెంబర్ 1 దీన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. రెండో ఎగ్జిట్ పోల్, దీన్ని ఎలా చూడాలి? ఏబీ వెంకటేశ్వరరావు గారి పోస్టింగ్. సో 5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఏ స్థాయిలో పోరాడారంటే, ఆయనపై దేశద్రోహి లేకపోతే ఒక నరరూప రాక్షసుడు అనే స్థాయిలో ఆ ముద్ర పడినప్పటికీ కూడా నేనే తప్పు చేయలేదు, ఎస్ నేను నిజాయితీగా ఉన్నాను, నా పనిని నేను సక్రమంగా నిర్వర్తించాను, కాబట్టి నేను ఖచ్చితంగా పోరాడతాను, ఎవరికి జరవను బెరవను అని చెప్తూ కూడా 5 ఏళ్ల పాటు ఆయన సాగించిన పోరాటం ఆఖరికి పోస్టింగ్ వచ్చి పదవి విరమణ కూడా అదే రోజు చేయడంతో చాలా మంది అసలు ఆయన పోరాట స్ఫూర్తిని తలుచుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు. పోరాడితే పోయేదేం లేదు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ప్రజా డీజీపీగా ఆయన అందరి మనసుల్లో నిలిచిపోతారు అన్నదానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయనపై వేటు పడింది. ఆ తర్వాత ఆయన 2 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని స్టేషనరీ డీజీగా తీసుకున్న సందర్భం ఉంది. మళ్ళీ సస్పెన్షన్ చేశారు 10 రోజుల్లోనే పోస్టింగ్ ఇచ్చి. అప్పుడు కూడా అందరూ అన్నారు, ఇదేంటి అసలు, ఇదేం కక్ష సాధింపు అని. ఆ మధ్య మనం తానా సభల్లో కూడా చూసాం. మనం స్వయాన చాలా మంది ఆయనకి సలహా ఇచ్చారు, మీరు ఒక వ్యక్తిపై, ఒక బలమైన వ్యక్తిపై, వ్యవస్థపై పోరాడుతున్నారు, సరెండర్ అయిపోండి, అసలు ఏం పద్ధతి ఇది, మీ వల్ల కాదు, అయ్యే పని కాదు అంటే కూడా ఆయన ఆల్మోస్ట్ అసలు తొడగొట్టినంత పని చేశారు. తొడగొట్టలేదు కానీ తొడగొట్టినంత పని చేస్తూ, నేనే తప్పు చేయలేదు, నేనేమి దేశద్రోహిని కాదు, నేను నిజాయితీగా ఉన్న వ్యక్తిని, నేను సర్వీస్లో ఉన్నాను, ఎవరో ఏదో చేస్తానంటే కుదరదు అంటూ అసలు కనీసం వివేక హత్య కేసు విషయంలో కూడా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పంపించండి నేను ఇస్తాను, నేను ఏ తప్పు చేయలేదు అంటూ చేసిన పోరాటం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఎట్టకేలకైతే ఫలించింది. క్యాట్ ఒకే విషయంపై 2 సార్లు సస్పెన్షన్ కుదరదని చెప్పింది, పోస్టింగ్ ఇవ్వాలంది. గతి లేక, గత్యంతరం లేక ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు.
మొత్తానికైతే ఆయన చాలా సంతోషంగా ఉంది. పోస్టింగ్ లోనే నేను పదవిలోనే విరమణ అవుతున్నాను, అందరికీ ధన్యవాదాలు, ఆల్ ఇస్ వెల్ అని అనేశారు. అయితే ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఏ వ్యక్తుల్ని వ్యవస్థల ద్వారా కొంత కక్ష సాధింపు చర్యలు చేస్తారో నిజంగా అవి సాధ్యం అవ్వే పరిస్థితి లేదు అన్న విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ అయింది. ఇది ఎగ్జిట్ 2 అంటే ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా రావట్లేదని చెప్పడానికి ఇంకొక. సామాన్యంగా ఈ 58 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తే పోలీస్ యంత్రాంగం అధికారులు కొంత విపక్షాల మీద చూపించినటువంటి దూకుడు వ్యవహారం అధికార పార్టీ మీద ఎప్పుడు చూపించిన సందర్భం లేదు. కుయ్యో మొర్రో అసలు ఏంటిదంతా ఒక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అసలు ఐఏఎస్లా రూల్ బుక్ లేదా, ఇది ఆంధ్రప్రదేశ్ బీహార్ చంపల్లోయ అని చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ యంత్రాంగంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కొన్ని చోట్ల అసలు పోలీస్ కేసులు తీసుకోరు. నిన్న కూడా మనం చూసాం, కడపలో కూడా అంత ఏకపక్షంగా ఉంటుందన్న విమర్శ ఉంది. కానీ అక్కడ కూడా టీడీపీ వాళ్ళు నిన్న కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. అంటే యంత్రాంగంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ నెంబర్ 3. సరే, సాయంత్రం చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఇన్ని పరిణామాలు ఒకేసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా జరగడం, అధికార పార్టీ గగ్గోలు పెడుతూ హాహాకారాలు చేయడం, సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రావడం, అన్ని పరిణామాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అలాగే విపక్షాలకు అనుకూలంగా కనిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అటు పోస్టల్ బ్యాలెట్ అంశం కూడా వివాదం అవుతోంది. కాబట్టి ఈ అన్ని కూడా మనం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి నో డౌట్ వైసీపీ ఎగ్జిట్ అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా లండన్ నుంచి వచ్చేశారు. సో అసలైన గేమ్ బిగిన్ అవుతోంది. అందరూ ఎవరికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రజలు ఏం తీర్పు చెప్పారు ఈవీఎంలో, ముందే ఫలితాలపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందా, ఒంటి చేతో శాసించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు కూడా ఎగ్జిట్ పోల్ సంకేతమా, అలాగే ఏబీవీపీ పోస్టింగ్ ఇవ్వాల్సి రావడం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ కిందే చూడాలా. మొత్తానికైతే పరిణామాలన్నీ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్న నేపథ్యంలో నో డౌట్ వైసీపీ ఎగ్జిట్ అయినా చర్చిద్దాం. అంతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి కలపాల కిరణ్, ప్రముఖ సెఫాలజిస్ట్ నాగేశ్వరరావు వలబోజు, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ పోల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. సో అందరికీ స్వాగతం అండి. రాజేష్ అప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. ఎప్పుడు కని విని ఎరుగని చూడని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సాయంత్రం ఎగ్జిట్ పోల్ అనగానే అంటే ఎట్లా చూడారు? అధికార యంత్రాంగంలో మార్పు కనిపిస్తోంది, రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మనకి ప్రకృతి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం మనం. సంకేతాలు అంటే మనకి గ్రామాల్లో వర్షం రాబోతున్న సంకేతంగా తూనెగలు ఎగరటం చూసి మనకి గ్రామీణ ప్రాంత వాసులు చెప్పేయగలుగుతారు కొంతసేపట్లో వర్షం రాబోతుంది అని చెప్పని. అట్లాగే మే 13వ తారీఖు ఎన్నిక పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న 1-2 సంఘటనలే కాదు, వాస్తవంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ సంకేతాలు మొదలైనవి. మే 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ ఆఫీసుకు సంబంధించిన పోర్టల్ అప్గ్రేడేషన్ పేరిట సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయబోతున్నాం, ఈ ఆఫీస్ పోర్టల్ మూసేయబోతున్నాం అని చెప్పని ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తా, అంటే నోట్ ఫైల్స్ మొత్తం మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మారబోతా ఉంది, ఎన్నికలు పూర్తయి ఉన్నాయి, 4వ తారీఖు తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఆ బాధ్యత చూసుకుంటుంది, దీన్ని మీరు అనుమతించొద్దు అని చెప్పిన ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థన పంపిగానే ఇమ్మీడియట్గా దాన్ని పరిగణలో తీసుకుని ఎలక్షన్ కమిషను ఈ ఆఫీసు పోర్టల్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ కొత్త ప్రభుత్వం బాధ్యత, మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చీఫ్ సెక్రటరీ గారి ప్రయత్నాన్ని వమ్ము చేసిన మొట్టమొదటి అంశం అది. ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్లో ఇంటర్వ్యూస్ గురించి యూపీఎస్సీకి లేఖ రాసి యూపీఎస్సీ నుంచి జూన్ 6వ తారీఖు షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూస్ను ముందుగానే జరపడానికి అనుమతించండి అని చెప్పని చీఫ్ సెక్రటరీ గారు యూపీఎస్సీకి రాసిన లేఖ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేరకు యూపీఎస్సీ జూన్ 25వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పిన ఇవి ఇప్పుడు ఈలోగానే చీఫ్ సెక్రటరీ గారికి సంబంధించి అంటే నిన్నటి వరకు వాళ్ళ హోదాకి వాళ్ళ అధికారాలకి భయపడి మిన్నకున్న ప్రజలు కూడా విశాఖపట్నంలో జరుగుతున్న అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమణకు సంబంధించి కుంభకోణానికి సంబంధించి వరుసగా మీడియాలో ఎంత సంచలనంగా మారుతుంది. ఆధారాలతోటి చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన మూర్తి యాదవ్ గారిని బెదిరిస్తూ ఒక లేఖ రాసినా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నేను కానీ నా కొడుకు కానీ ఎప్పుడు విశాఖపట్నం అడుగు కూడా పెట్టారలేదు అని చెప్పని బుకాయించే ప్రయత్నం చేసినా కూడా పూర్తి సాక్ష్యాధారాలతోటి రోజువారీగా ఒక సిరీస్ లాగా గత 4 రోజులుగా ప్రెస్ మీట్లో అక్కడ బాధితులుగా ఉన్న రైతాంగాన్ని కన్సర్న్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి
మూర్తి యాదవ్ గారు, అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు, చీఫ్ సెక్రటరీ గారిని ఏ విధంగా ఎండగడుతుందో చూస్తూ ఉన్నాం. తర్వాత ఏబీవీ గారి అంశం. ఈ ఏబీవీ గారి అంశం 100కి 100 పాళ్ళు ఒక ఒంటరి పోరాటానికి ప్రభుత్వం తల ఉంచిన తీరిది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆయన్ని యూనిఫామ్ వేసుకొని ఇవ్వకూడదు అని చెప్పిన ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే సహజంగానే ఒక కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మంచి నిర్ణయంతో, అంటే ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేయటము, ఒక కొత్త భవనానికి శంకుస్థాపన లాంటి ఒక శుభకార్యంతో ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పని ఆశిస్తారు. ప్రజలు కూడా అటువంటి అంచనాతో ఉంటారు. ఎందుకంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి 170 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని భవిష్యత్తు తీరం వైపు నడిపించగలిగే నాయకుడు అని చెప్పని ప్రజలకు అంచనాతో ఆయనకు అధికారం కట్టబెడితే ఆయన చేసిన వెరీ నెక్స్ట్ డే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారిని విధుల నుంచి దూరం చేయటం. మొదటి వారంలో ప్రజావేదిక కూల్చివేత, ఇసుక పాలసీ రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, ఇట్లాంటి ఒక విధ్వంసక పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు. అంటే ఇటువంటి విధ్వంసకర నిర్ణయాలతో మొదలుపెట్టిన ఆ ప్రస్థానంలో భాగంగా ఏబీ వెంకటేశ్వర గారిని ఆయన సుప్రీంకోర్టులో గెలిచిన పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ 2 వారాల్లో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మే 8వ తారీఖు రోజు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరొకసారి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం. ఆ అడ్డుకునే ప్రయత్నం కూడా క్లియర్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు గారికి క్యాట్ ఇచ్చిన ఆదేశాలతో ఆయన చీఫ్ సెక్రటరీ గారికి దరఖాస్తు ఇచ్చిన తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. ఇక్కడ పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం లేని ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపించారు. అంటే ఒకటి చీఫ్ సెక్రటరీ తప్పు చేస్తే దాని మీద ఆ నోట్ ఫైల్ మీద రిమార్క్ రాసి ముఖ్యమంత్రి రెండో తప్పు చేశారు. ఎందుకంటే ఆయనకు అసలు పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం లేదు. ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ఇట్లాంటి వైలేషన్స్కి పాల్పడుతున్న సందర్భంలో గౌరవ హైకోర్టు తీర్పు అంటే వారం రోజులు లేట్గా అయినా సరే తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత ఒక కాంట్రవర్సీ సిచ్యుయేషన్లో ప్రభుత్వం తలొగ్గి ఏబీ వెంకటేశ్వరరావు గారికి నియామక ఉత్తర్వులు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే ఏ లక్ష్యంతో అయితే ఆయన సస్పెన్షన్ పీరియడ్లోనే రిటైర్మెంట్ చేయించాలని చెప్పని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం నుంచి వెనకడిగేసినట్టయింది. అన్నిటికన్నా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు ఒక రాజ్యాంగేతర శక్తిలాగా. ఎందుకంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి సెప్టెంబర్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ రోజు లోకేష్ భీమవరంలో పోలీసులతోటి ఒక ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి ఇతను మాకున్న బలము బలగంతో తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ రోజు ఇతని మీద కేసు నమోదైంది. పరిస్థితులు పరిణామాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. మనకి గ్రామాల్లో ఒక నానుడు ఉంది, ఎప్పుడు ఒకే ఇంటి మీద వెన్నెల ఉండదు, ఒకే ఇంటి మీద చీకటి ఉండదు. ఖచ్చితంగా నిన్నటి వరకు మీరు చలాయించిన అధికారం మీతో ఉండదు అనేది ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చేసింది ప్రజల దగ్గర నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంతగా రెచ్చిపోయి ప్రవర్తించి ఈ రోజుకి కూడా ఇవాళ 1వ తారీఖు, ఈ 1వ తారీఖు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా జీతం తీసుకుంటా ఉన్నాడు అతను. కానీ తాను ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారు అనే అంశాన్ని విస్మరించి వైసీపీ పార్టీలో అతనికి ప్రధాన కార్యదర్శిగా ఒక పదవి ఉంది. ఆ పదవికే న్యాయం చేస్తా ఇష్టారీతన చెలరగిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి నేను బియాండ్ కాన్స్టిట్యూషన్ అనుకుంటా ఉన్నాడు ఇప్పటిదాకా. ఇది ఆరంభం మాత్రమే. అతని ద్వారా జరిగిన ఉల్లంఘనలు, అతని అత్యుత్సాహ ప్రదర్శన, అతనికి అయిన ఖర్చు 160 కోట్లు అని చెప్పిన ఆర్టీఐ ద్వారా ఇప్పటికే అంటే మనకి తేడతలం అయ్యింది. రేపు రోజున 160 కోట్లు కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయాలి. మాట్లాడదాం మనం. ఎందుకంటే ఒకటి మీరు అన్నారు ప్రకృతి సంకేతాలు ఇస్తుంది, లేకపోతే ముందే పసిగడుతుంది అని చెప్పేది సినిమాలో అన్నట్టు నిజంగానే మరి పసిగట్టారా లేదా, సెఫాలజిస్టులు ఎంతవరకు పసిగట్టారు అన్నది కూడా మాట్లాడదాం. ఎందుకంటే సాయంత్రం ఇంకొక 9:44 మనకి దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. సో మరి వాళ్ళు ఏం పసిగట్టారు, ఎంత మేర పసిగట్టగలిగారు, ప్రకృతి పసిగట్టేసిందని వీళ్ళు అంటున్నారు. కాబట్టి నాగేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎప్పుడు లేనంతటువంటి ఒక కన్ఫ్యూజన్, ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేమంటే మేము సరే సాయంత్రం వస్తాయి ఫలితాలు, దాని గురించి నేను. కానీ రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది 82%. సో గతం 79. వాళ్ళు ఒక అధికార పార్టీ ఒక నరేటివ్ ని సెట్ చేసింది ఈ వారం రోజులు. ఏమని, పోస్టల్ బ్యాలెట్లు అంశం విషయంలో మాకు పడ్డాయని అంటున్నారు, మహిళా ఓటింగ్ మాకే పడింది రుణం తీర్చుకోవడానికి అనేది ఒక నరేటివ్ సెట్ చేసి పాజిటివ్ గా వెళ్తున్నారు ప్రజల్లోకి. 79% నుంచి ఈసారి 82% పెరిగింది కదా. ఆ ఓట్ కాస్టింగ్ పెరిగింది, అలాగే వాళ్ళు చెప్తున్న నరేటివ్ కు ఉంటుందా? మీరేమంటారు దీన్ని?
ఈసారి ఏవి అలా అని మనం చెప్పలేము. అది ఎందుకంటే వాళ్ళు ఓటేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము క్యాచ్ చేయగలుగుతుందండి. కాకపోతే ఇది సమయం కాదు చెప్పడానికి. కొన్ని విషయాలు చెప్పగలుగుతాను. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మమ్మల్ని మేము కించపరుచుకుంటాం అనుకోవద్దు, చాలా మంది ఏం చేస్తున్నారంటే రాంగ్ ప్రాపకాండా చేస్తున్నారు. మీకు మీ నెంబర్ ఇస్తే ఒక వీడియో పంపిస్తాను, మా పేరు కూడా వచ్చింది దాంట్లో. పలానా ఆర్గనైజేషన్ ఎన్ఎఫ్ఓ వాళ్ళు వైసీపీ గెలుస్తారని చెప్తున్నారు, ఇన్ని సీట్లు ఇస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పి పోస్టర్లు నా పేరుతో కూడా చాలా రిలీజ్ అయినాయి. అంటే మేము ఇంతవరకు ఎక్కడ మేము ప్రీ పోల్ కూడా అనౌన్స్ చేయలేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు చేశాను, టీడీపీ వాళ్ళు చేసిన వర్క్స్ నేను అందరు మిత్రులు ఉన్నారు. కాకపోతే పేరు వాడుకోవడం ఏంటంటే నేను ట్రై చేసాను, నాకు ఉన్న బిజీలో కుదరలేదు. దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు ఒక రీల్ అనిపించింది, రకరకాల విషయాలతో మనుషులు కొంతమంది వచ్చేసి ఇది పలానా ఆర్గనైజేషన్ ఇదే చెప్పింది, పలానా ఎన్ని సీట్లు చెప్పింది, ఎన్ఎఫ్ఓ నా లోగో కూడా వచ్చింది అక్కడ, అదే స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అవన్నీ. ఇలా వేసేసి అసలు గెలవచ్చు, కానీ లేని వారిని దాంట్లో పేర్లు కొన్ని ఆర్గనైజేషన్ చెక్ చేస్తే ఆ పేర్లు ఎక్కడ లేవు. సమ్ ఎక్స్వైజెడ్ ఆర్గనైజేషన్ చెప్పినప్పుడు ఆ పేరు ఎక్కడ వినిపించలేదు, ఎక్కడ చూడలేదు. అది ఇలాంటి రాంగ్ ప్రాపకాండా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నేను ఒక సందర్భంలో ఒక వైసీపీ పెద్ద లీడర్ దగ్గర కలిశాను, నా కార్డు ఇచ్చాను. అప్పటి నుండి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను, పర్సనల్ ఈ నెంబర్కి రెగ్యులర్గా ఆడియో వస్తాయి కదా, ఇది వీళ్ళు ఇలా చేశారు, మేము ఇలా చేసాం. నేను నా తెలంగాణ, నాకు అక్కడి నుంచి వాళ్ళ వాయిస్ ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు మా వాళ్ళే. నేను అనేది రాంగ్ ప్రాపగండా డెఫినెట్ గా మైండ్ గేమ్ అనుకుంది. కాసేపు ఇవి పక్కన పెడితే నేను అడిగేది ఏంటంటే, రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది, అధికార పార్టీ ఒక నరేటివ్లు సెట్ చేస్తాంది, ఇలాగే అవుతుంది, మహిళలు మాకే వేశారు, రుణం తీర్చుకున్నారు, పోస్టల్ ఇలా అవుతుందా, ఏకపక్షంగా అవుతుందా, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఈసారి గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి గెలుపుని శాసించే శాతం ఏంటి, అంశాలేంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగినప్పుడు మనము గత భారత రాజకీయాలలో జరిగిన సందర్భాలు చూసినప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ ఎక్కువ వస్తుంది అట సందర్భాలు. మనం చాలా మ్యాక్సిమం 99% అలా వచ్చింది తప్ప అది వాళ్ళకే వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. అది అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పుకోవడం తప్పలేదండి. ఇప్పుడు నేను తప్పు చేశాను, ఎగ్జాంపుల్ నేనేమంటాను, అది తప్పు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నేను చేయలేని చెప్పుకుంటాను. ఒక బండి మీద కారులో వస్తున్నావు, ఇక్కడ తగిలాడు ఎగ్జాంపుల్, మనదే తప్పు అనుకో, బాబు నువ్వు రాంగ్ వచ్చావు చెప్పడం ట్రై చేస్తాం మామూలుగా. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రభుత్వంలో జరిగే కొన్ని కీలక మార్పులు, సజ్జల మీద కేసు పెట్టడం కావచ్చు, తర్వాత మినిస్టర్స్ ఫేసీలు ఖాళీ చేయాలని చెప్పడం, ఇలాంటి కొన్ని ప్రభుత్వ అధికారులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు గెలవబోతున్నారు. నేను ఇక్కడ ప్రయాణం చేయలేదు కానీ అదొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలవగానే పోలీస్ అధికారి వెళ్ళి విజ్జేశాడు, అంటే ఇంకా అనౌన్స్ పూర్తిగా సీట్ ఏంటి అనౌన్స్ అవ్వకముందుకే వెళ్ళి కలిశాడు. అంటే ఇలాంటివి ఏంటంటే కొన్ని వాళ్ళకి ఐడియా ఉంటుంది, లేకుండా ఉండదు. కాకపోతే దానివల్ల దాని ఇంపాక్ట్ ఇవన్నీ కొంచెం జరుగుతున్న పరిణామాలు. సరే, నేను ఈ పరిణామాలు పాలిటిక్స్ జోలికి వెళ్ళట్లేదు, వీళ్ళు చెప్తారు. మీరు యాజ్ అ సెఫాలజిస్ట్ నేను అడిగే ప్రశ్న ఒకటి, 79% లాస్ట్ టైం పడింది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఈసారి 82% పడింది. అందులో ఎక్కువ శాతం మహిళలే డెఫినెట్ గా ఈసారి గెలుపోవటం శాసించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఎంత మేర పెరిగితే ఎంత మేర గెలుపోవటమని ఈ మహిళలు శాసించే అవకాశం ఉంది? అది వాళ్ళు చెప్తున్నారు అలాగే మహిళలు శాసించడం అనేది ఏ పార్టీకైనా వేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు ఓటింగ్ కి, సరే డబ్బులు ఖర్చు పెట్టారు, అది కామన్ అనే చోట్ల, కానీ స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఓటేశారు. సంథింగ్ చేంజ్ కనిపిస్తుంది నాకు. నేను ఒక 3.5 months కంప్లీట్ గుంటూరులో స్టే చేసి, మా ఆఫీస్ ఉంది గుంటూరులో, రెగ్యులర్ ప్రతి విలేజ్ తిరిగాను. కొన్ని ప్లేస్లో మేము ఏమంటారు గెలిపించడానికి ప్రయత్నాలు చేసే కార్యక్రమంలో విలేజ్ టు విలేజ్ తిరిగాం మేము, పబ్లిక్లో చూసాం మేము. అంటే పబ్లిక్ ఒపీనియన్ నేను కూడా తీసుకున్నాను. మా టీం తిరుగుతున్న సందర్భంలో ప్రతిరోజు తిరిగాం మేము. అది డిఫరెన్స్ కనిపిస్తుంది. సాయంత్రం నేను మళ్ళీ వాళ్ళు చెబుతున్న నరేటివ్స్ గానీ, వాళ్ళు చెప్తున్న బిల్డప్ ఇస్తున్న అంశాలు గానీ అవి కరెక్టా రాంగా అన్నది నేను అడుగుతున్న క్వశ్చన్ అంతే. ఇక అది దాన్ని నేను చెప్పలేను, సాయంత్రం అనౌన్స్ చేస్తాను. అది చెప్పకూడదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి మనోధైర్యం దెబ్బ ఉండడం కోసం మనం గెలవబోతున్నామని చెప్తుంటారు. మన సజ్జల గారు ఒక
కౌంటింగ్ ఏజెంట్స్ మీటింగ్లో మాట్లాడాడు. ఎక్కడి వరకైనా పోవాలి, పోరాటం చేయాలి అంటే దాన్ని కొంచెం అక్కడ ఆ భయం కనిపిస్తుంది. నేను అది వీడియో చూశాను. కిరణ్ గారు ఉన్నారు. నమస్తే కిరణ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి జోష్ లో ఉన్నారా, లేకపోతే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి టెన్షన్ లో ఉన్నారా? ఫస్ట్ ఆల్రెడీ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆల్రెడీ టీడీపీ క్యాడర్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, అందరిలో మాత్రం జోష్ ఉందండి. ఎందుకంటే ఆ జోష్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత 5 ఏళ్ల నుండి వీళ్ళని చూసి 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 ప్రజలు రేపు 4వ తారీఖు ఎప్పుడు వస్తుందని నిజంగా ఓటేయటానికి ఎంత ఆరాటపడ్డారో రిజల్ట్ కోసం కూడా అంత ఆరాటపడుతున్నారండి. ముఖ్యంగా ఈ జరిగిన వరుస సంఘటనలు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు కానివ్వండి, ఏబి వెంకటేశ్వరరావు గారి మీద నిన్న కోర్టు పాజిటివ్ డెసిషన్ కానివ్వండి, ఆయన మళ్ళీ పదవిలో ఉండగానే రిటైర్ అవ్వటం, తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో మా నాయకుడు ప్రమాదంలో ఉన్నాడని ఆయన చెప్పటం, అంటే వీళ్ళందరూ ఏంటంటే ఓటమి ముంచుకొస్తుంటే వేటగాడు ఒక పులిని వేటాడుతుంటే ఆ వేటగాడు దెబ్బకి పులి తట్టుకోలేక గ్రామాల మీద పడినట్టు వీళ్ళు చివరికి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు, వ్యూహాత్మకమైన ప్లాన్లు, ఇక్కడుండి మాట్లాడలేక అక్కడుండి రెచ్చగొట్టడాలు ఇవన్నీ చేస్తుంటే దీనికి మీకు అర్థమవుతుందండి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట పడింది, వీళ్ళని వేటాడటానికి ఒక వేటగాడు 4వ తారీఖున రెడీగా ఉన్నాడని వీళ్ళకి స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే పోలీసుల్లో మార్పు కానివ్వండి, అలానే వాళ్ళ పార్టీలో నాయకులు కూడా తిరిగి కూటమి వైపు బెట్టింగ్లు గాయటం కానివ్వండి, ఇవన్నీ పాజిటివ్ అంశాలండి. ఇప్పుడు ఎన్నడూ లేదు విధంగా గత 5 ఏళ్ల నుండి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఒక షాడో సీఎం, వైసీపీకి ఒక షాడో సీఎం, అంటే ప్రభుత్వ సలహాదారుడు అయినా సరే ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని ఎత్తి మీద కూర్చోబెట్టుకున్న విధానం చూస్తే అన్ని అంశాలు అంటే అన్ని విధాలుగా ప్రభుత్వ విభాగాల్లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, అన్నింటిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి తన పై చేయిని చూపించాడు. అలానే ప్రతిపక్ష పార్టీల మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పోలీసు అధికారులని అధికార దుర్వినియోగం చేయటం, ఇలా ప్రతి అంశంలోనూ ఈ రోజున ఇలా విరుచుకుపడ్డాడు ఒక గాలివానకు పడినట్టు. ఇప్పుడు తను ప్రజలకి అలానే పోలింగ్ ఏజెంట్లకి ఇచ్చే సందేశం ఏంటంటే, మనం పోలింగ్ రోజున మీరు తిరగబడండి, మీరు కాముగా ఉండొద్దు, రూల్స్ని బ్రేక్ చేయండి, రూల్స్ మాట్లాడితే మీరు అవి కాదు అని ఎదురుదాడి చేయండి అని చెప్తుంటే దీనికి ఏం అర్థం చేసుకోవాలంటే ఓటమి అసలు అంగీకరించారా, లేకపోతే ఓటమి భయంతో రేపు ఏం జరుగుతుందని భయపడుతున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతుందండి. ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న ఒక శుభ తరుణం ఇంకొక 3 రోజులండి. ఎందుకంటే 5 సంవత్సరాలు వేచి చూశారు, పోలింగ్ కోడ్ వచ్చిన తర్వాత 2 నెలలు చూశారు ఎప్పుడు ఓటేద్దామా, కసితో ఓటేద్దామా అని. అలానే ఎన్నడూ లేదు విధంగా దేశ విదేశాల నుండి వచ్చారు, రాష్ట్రాల నుండి వచ్చారు. ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయండి ఆ కోలాహలం ఊర్లో ఒక వారం నుండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని ప్రజలండి, అంటే నాయకులు ముందే చెప్పిన దానికన్నా ప్రజలే వాళ్ళే స్వచ్ఛందంగా వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో వాళ్ళు ముందే వచ్చారండి. లాస్ట్ డే బయలుదేరితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బస్సులు ఆపేస్తాడేమో, లేదా ట్రాఫిక్కి అంతరాయాలు కలిగిస్తాడేమో, లేదా గొడవలు చేసి ఇది చేస్తాడేమోనని ప్రతి అంశంలోనూ 10వ తారీఖుకి 11వ తారీఖుకి వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి కసితో ఓటేశారండి. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే డెఫినెట్గా 79 నుండి 82% పెరిగింది. అంటే ఎప్పుడు అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలు మార్నింగ్ 7 గంటల నుండి రాత్రి కొన్ని చోట్ల 10-11 గంటల వరకు కూడా ఓటేశారంటే అది కసితో వేసిన ఓటండి. అది మాకు ఎగబడి మా రుణం తీర్చుకున్నారని నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఇచ్చాను అంటే సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదండి. ఆ సంక్షేమం ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే అదే సంక్షేమాన్ని కొనసాగిస్తాడు, కానీ దానికి కొద్దిగా పేర్లు మార్చటం. అలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు, 2000 3000 చేశారు. అలా ఏమన్నా పథకాల్లో పేర్లు మార్పు అలానే అమౌంట్లు మారుతాయేమో కానీ ఏ రోజు సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చింది కాదండి. తను ఇచ్చిన సంక్షేమం కూడా 36 లక్షల మందికి ఇచ్చాడు. ఓటర్లు చూస్తే 4 కోట్ల పైచీలుగా ఉన్నారు. అంటే తను ఒక్క సంక్షేమాన్ని ఇస్తే అదే సంక్షేమాన్ని గత ఎన్నికల్లో తెలంగాణ కేసీఆర్ ఇచ్చాడు, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయినా సరే మరి 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? ప్రజలు ఆ రోజున ఒక స్పష్టమైన తీర్పు ఎలా ఇచ్చారంటే ఒక్క అవకాశం అనే ఒక్క నినాదంతో
జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఎంతసేపు ప్రభుత్వం వైపు అధికారంలో ఉన్న పథకాల వైపు దృష్టి పెట్టింది. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 15 లక్షల ఓట్లు ఆ రోజున దొంగోట్లు జాయిన్ చేసి ఒక రకంగా తను గెలవటానికి మార్గాన్ని ఎంచుకున్నాడండి. అలానే ఆ రోజున జనసేన బీజేపీ కూటమి లేకపోవటం, అంటే సపోర్ట్ లేకపోవటం, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం, ఆ రోజున జనసేనకు ఉన్న 6 to 7%, అలానే 1 to 2% బీజేపీకి మేము లాస్ అవటం, అలానే వీళ్ళందరూ అంటే మూకుమ్ముడు దాడండి. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, లేదంటే టీటీడీ పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అంటే వీళ్ళు ప్రొఫెసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కుల సంఘాల నాయకులు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేస్తాడు, ఏదో చేసేస్తాడు అనుకుని తన మీద అంటే ప్యాకేజీలకి లొంగిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారండి. ఈ రోజు పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రజలతో సహా ప్రతి ఒక్కరు నాయకులు, వైకాపా నాయకులు, ఎవరైతే కుల సంఘాల నాయకులు, ప్రొఫెసర్స్, తర్వాత ఇంటలెక్చువల్స్, ప్రతి ఒక్కరిలో మార్పు కనిపించింది. ఆ మార్పు కనిపించింది, ప్రజలు మార్పు కనిపించింది. మీరు అంటారు అధికార యంత్రాంగంలో మార్పు వచ్చింది, లేకపోతే ఇవన్నీ కూడా సంకేతాలు అంటున్నప్పుడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండొచ్చు? మీకు ఫేవర్ గానే అన్ని 90% వస్తాయి అనుకుంటున్నారా? ఒకటి చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని సంస్థల్ని మేనేజ్ చేసి ఎన్టీవీ, TV9, ఆరామస్థాన్ అండ్ ఆత్మసాక్షి, తన ఏదైతే ఉందో తన సాక్షి, వీళ్ళ ద్వారా ఎగ్జిట్ పోల్స్ ని తనకు అనుకూలంగా ఈ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే మనం పేదలకి సంక్షేమాన్ని ఇచ్చాము, పేదలు మనకు ఓటేశారు. ఇక్కడ జరిగింది ప్రజలకి ఏం తీసుకెళ్లాలంటే ఓటమిని తట్టుకోలేక ప్రజల్లో ఉన్న, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటండి, మొన్న ఐపాక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని కలిసి ఒక చిన్న ఓదార్పులాగా అక్కడ వాళ్ళకి చెప్పాడు, దేశంలో అంటే దేశం ఆశ్చర్యపడేలా రేపు రిజల్ట్ రాబోతుందని. ఇక్కడ గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు కానీ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయ పార్టీ నడుపుతుంటే వాళ్ళు వ్యూహకర్తలుగా ఉన్నారు. ఓకే, వెనకాల సర్వేలు చేసి అలానే ఎనాలిసిస్ టీమ్గా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన జనరల్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి టీం రేపు రాబోయే ఎన్నికల్లో మనం ఇలా గెలుస్తున్నాం, మనకి ఇలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మనకు వస్తున్నాయి, మనం ఇక్కడ ఇలా ఉన్నామని. తీరా చూస్తే వాళ్ళు సందిగ్ధంలో పడిపోయి అంటే భయంతో ఓడిపోతున్నాము, అసలు మనకి పాజిటివ్ ఓటింగ్ పడలేదు అని నెగిటివ్గా ఉంటే, వాళ్ళు బక్క చిచ్చిపోయి ఉంటే ఈయనెళ్ళి ఆయనకి ఓదార్పిచ్చి మనం గెలవబోతున్నాం, మీరు భయపడకండి, మీకు నేనున్నాను అని లండన్ వెళ్ళే ముందు చెప్పాడంటే సందేశం ఇచ్చాడంటే ఏదండి దేశం షాక్ అయిపోయి అదే దేశం ఆశ్చర్యపడాడు. నిజంగానే ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండి ఒక్కోసారి అబద్ధాన్ని నిజంలా చెప్తాడు, నిజాన్ని అబద్ధంలా చెప్తాడు. 100% అండి దేశం ఆశ్చర్యపడే ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే 151 సీట్లు గతంలో వస్తే లాస్ట్ లో ఆ 1 డిజిట్ తీసేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి 15 సీట్లకే పరిమితం అవుతున్నాడు. అలానే పార్లమెంట్ సీట్లు కూడా గతంలో 23 సీట్లు తనకి ఇస్తే కేంద్రం మెడల్ ఉంచుతాను, అవి ఉంచుతాను, ఈ ఉంచుతాను అని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే బీరాలు పలికిన వ్యక్తి ఈ రోజున మరి ఎవరి దగ్గర మెడ ఉంచుతాడో తెలియదు కానివ్వండి. ఆ 23 సీట్లో అయితే ఫస్ట్ డిజిట్ తీసేస్తే 3, లాస్ట్ డిజిట్ తీసేస్తే 2 సీట్లతో 3-4 గంటలైంది ఆయన లండన్ నుంచి దేశం ఆశ్చర్యపడేలా 3-4 గంటలైంది లండన్ నుంచి దిగి. సజ్జల్ గారు చేసిన కామెంట్స్ రచ్చరచ్చని క్రిమినల్ కేసు, మరి ఆయన కూడా మీట్ అవుతారు మరి ఇప్పుడు డెఫినెట్ గానండి. ఇప్పుడు వీళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒకళ్ళు డోలు సజ్జల రామకృష్ణారెడ్డి, డప్పు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండి. మొన్న లండన్ లో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆయన రేపు ఏపీకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అలానే కేసులు పెట్టాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ అని తనే చెప్పాడు. ఓకే, ఫ్యాక్షన్ లో అంటే జగన్మోహన్ రెడ్డి ఆరితేరాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తలలు తెగిపడిపోతాయి అన్నాడు. అంటే ఏ విధంగా సందేశం ఇస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ప్రమాదం ఎవరి నుండి ఉంది? కుటుంబ సభ్యుల నుండి ఉందా, లేదా భార్య భారతి నుండి ఉందా, లేదా తన చెల్లెళ్ళు సునీత లేకపోతే షర్మిల నుండి ఉందా, లేదా తమ్ముడు అవినాష్ నుండి ఉందా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఉందా? ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఆ భయం ఏంటో. జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే ఎలా ఉంటాడో, అధికారం ఉంటేనే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ గత 10 ఏళ్ల నుండి బెయిల్ మీద ఉంటూ 3000 వాయిదాలు తీసుకుని జనం మధ్య తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తను అవినీతి చేస్తూ ఎమ్మెల్యేలని మంత్రులను చేయొద్దంటానికి తనకి ఏ అధికారం ఉంది? ఇప్పుడు రేపొద్దున
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు రేపు రాబోయే కొత్త ప్రభుత్వం ధనంజయ రెడ్డి గారు కూడా రిటైర్ అయ్యారు, కానీ ఎక్కడ ఎక్స్టెన్షన్ వీళ్ళకి రిటైర్ అయినా సరే వీళ్ళ మెడకి చుట్టుకునే కేసులు చూస్తే రేపు రాబోయే ప్రభుత్వం కనుక ఒక కొత్త కమిటీని వేసి వీళ్ళు చేసిన అన్యాయాలను అరాచకాలను ప్రశ్నించి వీళ్ళ అవినీతిని బయటికి తీస్తే కొత్త ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇదే పడుతుందండి. వాళ్ళ పథకాల్లో చేసిన అవినీతి కానివ్వండి, అధికారులు చేసిన అవినీతి కానివ్వండి, బయటికి తీస్తే 2 సంవత్సరాలు కోర్టు కేసులు కూడా సరిపోవండి, కోర్టులు సరిపోవు ముందు. వాళ్ళు టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సంకేతంగా మీరు కూడా ఇందాక కొన్ని పాయింట్స్ కోట్ చేస్తూ చెప్పారు. నిన్న ఏబీవీ గారి రిటైర్మెంట్ తో పాటే సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి రిటైర్మెంట్ కూడా కామ్ గా అయ్యింది. నేననేది ఏంటంటే నిన్న పురంధేశ్వరి గారు కూడా 11 మంది సభ్యులతో కలిసి వెళ్లి గవర్నర్ నజీర్ గారిని చాలా అంశాలపై మీరు అడగండి వాళ్ళని. ఇప్పుడు అది కూడా వచ్చింది అంటే ఇంకొక సంకేతంగా కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏవైతే పోలీస్ యంత్రాంగంలో వచ్చిన మార్పు కానీ, అధికారంలో వచ్చిన మార్పు కానీ, మీరేమంటారు? ఇప్పుడు నజీర్ గారి రియాక్షన్ కూడా ఇంపార్టెంటే కదా ఈ టైంలో. నిన్న పురంధరేశ్వర గారు గవర్నర్ గారిని కలిసింది చాలా క్రూషియల్ ఇష్యూ అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలకి ఎఫ్ఆర్బిఎం పరిమితి విధించడం జరిగింది. ఈ 48,000 కోట్ల రూపాయల రుణం తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 నెలల్లో 21,000 కోట్లు తెచ్చేసింది. రేపు 4వ తారీఖుకి ఇంకొక మంగళవారం నాటికి ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఇండెంట్ పెట్టుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం గురించి పూర్తి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించండి అని చెప్పని గవర్నర్ గారిని నిన్న పురంధరేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్లని డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా వారికి వివరించి చెప్పి వీటి గురించి ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాలకులుగా వాళ్ళు పూర్తి స్థాయి అవకతవకలకు పాల్పడి దిగేలిపోతే కాదు, ఇవాళ వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించండి అని చెప్పని నిన్న గవర్నర్ గారిని కలవడం జరిగింది. మరి గవర్నర్ గారు దాదాపుకి ఇప్పటికి చాలా అంశాల పట్ల గవర్నర్ గారికి చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి నివేదించినా కూడా ఇప్పటి వరకు అంటే వారి అనుమతితోటి 17A కింద చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాసిక్యూట్ చేయాల్సిన సందర్భంలోనే వారి అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా స్వయాన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారైన నజీర్ గారు ఆ అంశం పట్ల కూడా స్పందించాల. నా అనుమతి లేకుండా మీరు ఎట్లా కేసు బుక్ చేస్తారు, ఈ కేసు చెల్లుబాటు కాదు అని చెప్పని చెప్పాల్సిన స్థాయిలో ఉన్నాయన మినకొన్న తీరు చూసాం మనం. పదే ప్రభుత్వం 1-6 కేసులు నమోదు చేసిన సందర్భంలో కూడా వారు స్పందించాల. ఎందుకనో మరి తెలీదు. మనకి తెలంగాణలో తమిళిసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలా క్రియాశీలకంగా గవర్నర్ గారు వ్యవహరించిన తీరు చూసాం. అక్కడ అంతకుముందు విశ్వభూషణ్ హరిచందన్ గారు కానీ నజీర్ గారు కానీ, నజీర్ గారు వచ్చిన తర్వాత హరిచందన్ గారు వెళ్ళిపోయేటప్పుడు నజీర్ గారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని గవర్నర్గా పంపిస్తున్నారు అని అంటే న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నాయన, అనుభవజ్ఞుడు రాష్ట్రానికి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని కట్టడి చేయడానికి కొంత ప్రయత్నం జరుగుద్దని ఆశించారు ప్రజలు. కానీ ఏ విధమైన చొరవ గవర్నర్ గారి వైపు నుంచి ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం స్పష్టంగా ఈ విషయంలో గవర్నర్ గారు స్పందించారు, ప్రభుత్వాన్ని కట్టడి చేశారనే ఒక్క అంశంలో కూడా గవర్నర్ ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే, ఎందుకంటే ప్రభుత్వం ఇంకొక 4 రోజుల్లో అంటే ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ తీర్పుని ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. 4వ తారీఖు రోజు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి ఎన్నిక కాబోతుందా కాబోట్లేదు అనేది ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో ఉన్న మనోభిప్రాయాల ప్రకారం ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నిక కావట్లేదు అనే సంకేతాలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరి ఆయన కిరణ్ గారు ఏమంటున్నారు, చాలా ఎగ్జిట్ పోల్స్ ని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎన్ని అంటే మీకు నేను చెప్తున్నా, మీకు బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో వారు హంగ్ ఏర్పడుతుంది అని చెప్పిన సందర్భంలో మాయావతి గారికి స్పష్టమైన మెజార్టీ తోటి వారి ఎవరి మీద ఆధారపడకుండా మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని స్థాపించిన తీరు చూసాం మనం. కాబట్టి అన్ని సందర్భాల్లో ఇప్పుడు కిరణ్ ప్రస్తావించిన శ్రీ ఆత్మసాక్షి సర్వే మూర్తి గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్ రేపు కౌంటింగ్ అనగా ఇవాళ రాత్రి కూడా నాతో మాట్లాడారు ఆయన. లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని చెప్పి నాతో వాదించారు ఆయన. కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో అన్ని సర్వే సంస్థల ఫలితాలు యాక్యురేట్ గా ఏమో మ్యాచ్ అవ్వాలా. కొన్ని సందర్భాలు అంటే చాలా సందర్భాల్లో చాలా సంస్థలు వాళ్ళ ఇచ్చిన ఫలితాలు యాక్యురేట్ గా మ్యాచ్ అయినాయి.
చాలా సంస్థలకు సంబంధించిన ఫలితాలు ఇనాక్యురేట్ గానే ప్రూవ్ అయినాయి ఇప్పటిదాకా. కాబట్టి ఏంటంటే ఎందుకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంత గందరగోళం అంటే ఇప్పుడు మాకు ఫోన్ లో రోజుకి 5-6 సంస్థల పేర్లతోటి ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా అసలు ఆ సంస్థల ఎగ్జిస్టెన్స్ గానీ వాళ్ళకి సిబ్బంది కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉందా లేదా అసలు ఆ సంస్థలనే ఉన్నాయో లేవో కూడా తెలియదు. రకరకాల పేర్లతోటి వాట్సాప్లు నిండిపోతా ఉన్నాయి మెసేజ్లు. అసలు ఆ సంస్థల పేర్లు ఎప్పుడు కనివిని కూడా ఎరగల మనం. ఇప్పుడు మొదటి నుంచి మనకి సీజన్డ్ గా సర్వేలు చేస్తా ఆ ఫలితాలు వివరిస్తున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఉంది, ప్రొఫెషనలిజం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంది. అటువంటి వాళ్ళు ఇచ్చే ఫలితాల గురించి మనం ఆలోచన చేసినా దాని గురించి చర్చించినా పర్వాలేదు. కానీ మనకు వాట్సాప్లో వచ్చే ప్రతి సంస్థ గురించి మనం మాట్లాడటానికి ఈ 3 రోజుల టైం కూడా సరిపోదు. కాబట్టి ఇది అసలు ఇప్పుడు నిన్నెవరో కూడా నాకేదో పంపించారు, ఇది ఎప్పుడు వచ్చింది అన్నాను నేను. అసలు ఈ సంస్థ పేరు ఎప్పుడు అడిగాను నేను. మాట్లాడదాను కనీవిని ఎరగని సంస్థల పేర్లు వింటా ఉన్నాం. ఇప్పుడు ఒకటి సెక్షన్ షీట్లలో పేర్లు కొట్టి వీళ్ళకి వైసీపీ వీళ్ళకి టీడీపీ అని రాస్తున్నారు. ఒకటి వాస్తవ పరిస్థితమ్మా. ఇప్పుడు నాకు 22-23 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను పల్లెటూరులో బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ పట్ల నాకు ఒక స్పష్టత ఉంది. నేను ఆ అనుభవంతో చెప్తున్నా, ఇప్పుడు జరిగిన ఈ ఎన్నిక అంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది ప్రభుత్వానికి సానుకూల అంశంగా ఒకవేళ అధికార పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేసినా మహిళల్ని ప్రభావితం చేసిన అంశాలు ఇంకా చాలా వేరే ఉన్నాయి. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు, చివరా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ప్రభుత్వాలు సంక్షేమాన్ని అందించినాయి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా సంక్షేమాన్ని కొనసాగిస్తాయి. ప్రధానంగా మహిళల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు వచ్చేటప్పటికి మహిళ ఇంటి బడ్జెట్ నిర్వాహకురాలు. ఇవాళ పెరిగిన 8 సార్లు పెరిగిన కరెంటు బిల్లు, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర ధరలు ఇవన్నీ కూడా మహిళల మీద ప్రభావం చూపిస్తాయి. అదే సందర్భంలో ఈ పాయింట్ ఇవాళ రేపు వాళ్లే హీరోలు కాబట్టి కాస్త అందరూ వాళ్ళు ఏం చెప్తారన్నది నాగేశ్వరరావు గారు రైట్. అంటే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అవి ఎగ్జిట్ పోల్సా ఎగ్జాక్ట్ పోల్సా ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. ఇది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే గణనీయమైనటువంటి రికార్డు పోలింగ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నమోదైంది. దానికి అందులో పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా కీలకం. 30 నుంచి 35 నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసిస్తోందని అంటున్నారు. దానిపై అధికార పార్టీ యాగీ చేస్తోంది. మహిళల ఓట్లు అన్నది ఈసారి చాలా చాలా కీలకం అని అధికార పార్టీ ఒక నెరేటివ్ చెప్తోంది, మాకే అని. ప్రతిపక్షం అసలు అలా ఏం ఉండదు, అది మాకు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అప్పుడు పెరిగిన దానికి ఇప్పుడు పెరిగింది. మహిళల ఓటు బ్యాంక్ విషయం చెప్తున్నప్పుడు మాట్లాడే విషయాలు అంటే వాళ్ళు ఫీల్ అయ్యే విషయాలు. పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు గ్రామీణ ప్రాంతాలలో. మన మంగళగిరిలో వర్క్ చేసేటప్పుడు ఒక తండ్రి చెప్తున్నాడు ఆవేదన. నేను ఫీల్డ్లో బ్యాక్ చెక్ వెళ్ళాను, చెప్తే వాళ్ళు మా పిల్లలు తీసుకెళ్తా ఉంటే మా అబ్బాయికి నేనే గంజాయి తెచ్చిస్తానండి, వాడు ఏమవుతాడో భయంతో డాక్టర్ చెప్పాడు ఇది అని చెప్పి భయపడుతూ ఏడుస్తూ చెప్పాడు తను. అంటే తండ్రికి గంజాయి తెచ్చి కొడుకు తినిపిస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే ఏ పరిస్థితికి వెళ్ళిపోయింది. పిల్లలు ఉద్యోగాలకు చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు ఓటేసిన విషయం చెప్తున్నాను. అంటే మేము లోపల డీటెయిల్గా వెళ్ళట్లేను, మేము మాకు వచ్చిన విషయాలు చెప్తున్నాం. వాళ్ళ పిల్లలు గాలి తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఆ తిరగడంలో ఈ చెడు అలవాట్లు అంటే మందు, కొత్త ప్రపంచ భారతదేశంలో లేని బ్రాండ్స్ కనిపిస్తున్నాయి అక్కడ చూస్తే. ఆ బ్రాండ్స్ అని తాగి చాలా మంది, నేను ఒక మాట చెప్తాను, నాకు దగ్గర మిత్రుడు నాకు సాఫ్ట్వేర్ విషయాలు క్లాసెస్ చెప్తాడు, గుంటూరులో ఉంటాడు మిత్రుడు. తాగి పాడైపోయాడు. నేను అంటే మంచి మేధావి వర్గం లాంటి వాళ్ళు కూడా ఈ తాగి బానిసలైపోయి హెల్త్ పాడు చేసుకోవడం ఇవన్నీ చెప్తుండ్రు పబ్లిక్. అక్కడ రోడ్లు బాగాలేవు. మేము తిరిగామండి, వచ్చి ఒక 4-5 డేస్ కంప్లీట్గా పడుకున్నాను నేను ఆ రోడ్లలో తిరిగి. అంటే ఎలక్షన్ మూమెంట్లో ఒక 1 వీక్ 10 డేస్ కంటిన్యూ తిరిగా నేను. రోజు ఒక ట్యాంక్ పెట్రోల్ ఖాళీ చేసిన బండిలో. అంటే అలా వర్క్ అవసరం అట్లాంటిది. ఈ మందు మాది గంజాయి ఉద్యోగాలు లేవని ఆ విషయంలో చాలా మంది మహిళలు మాతో మాట్లాడారు. మేము పోస్ట్ పోల్లో కూడా అంటే మ్యాక్సిమం మేము ఇది వెల్ఫేర్ స్కీమ్ తీసుకున్న వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాం. ఎందుకని అధికార పార్టీ మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ వల్ల ఒక పార్ట్ టార్గెట్ చేసాము. మామూలు జనాలను ఒక పార్ట్ క్రియేట్ చేసి టార్గెట్ చేసి వర్క్ చేసాము. బెనిఫిషరీస్ తీసుకున్న టైంలో మాకు వాళ్ళు ఊహించిన రిజల్ట్ కనిపించట్లే. కొంతమంది కామెంట్ చేస్తారు కింద, యాక్చువల్గా వేరే వాళ్ళు పిలిచారు నన్ను, అక్కడ పోదండి సార్ అన్నీ బూత్లో వచ్చేస్తే కింద కామెంట్లను ఉద్దేశించి పిలుస్తున్నారు, పోవట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. మేము ఇప్పుడు ఏదైనా మాకు సమయం బాగా దొరికింది.
ఇంకోటి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యే కారణం కూడా ఏంటంటే అదే రోజు చేసి అదే రోజు ప్రిడిక్షన్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. నాకున్న సందర్భాల్లో చాలా సందర్భాలు వచ్చి ఒక్క మాట్లాడలే, నా చూపించాను 4 మాటలు మాట్లాడతా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టెన్షన్ ఉంటుంది. మా నుంచి వినియోగ ఎగ్జిట్ పోల్స్ చేసిన తర్వాత ఆ టెన్షన్లో ఉంటుంది తప్ప బయటకు వచ్చి అంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండదు. మాకు సరిపోని టైం దొరికింది. 4,82,000 శాంపిల్స్ చేశాను నేను. ఓకే, అన్ని శాంపిల్స్ తీశారు మీరు? తీశాను, అంత చూపిస్తాను నేను. ఓకే, సాయంత్రం చూపిస్తాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోడ్లు బాగలేవు, అంటే మహిళా ఓట్లు అంటే వీళ్ళు ఏమంటున్నారు, రాజధాని ఇండియాలో ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని లేకుండా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అదండి, రాజధాని లేదంటే యువతలో అదే ఫీలింగ్ ఉంది, ఉద్యోగాలు లేవని ఫీలింగ్ ఉంది యువతలో. తర్వాత వచ్చేసి ఈ పోస్టల్ బ్యాలెట్స్ అంశం కూడా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 5,39,600 పైచీలకు సుమారు 5.4 లక్షలు పడినాయి. చాలా మంది ఇంత గణనీయమైన పోలింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదా ఇండియాలోనే రికార్డు పోలింగ్ అంటున్నా కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కదా. చాలా మంది క్లియర్ గా ఈ 5 ఏళ్లలో ఉద్యోగుల్ని లేకపోతే ఎంప్లాయీస్ ని ఎట్లా ట్రీట్ చేశారని చెప్పినా కూడా ఈ వాదనని వాళ్ళ నరేటివ్ ని సెట్ చేసేదాన్ని ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉన్న భయపడిపోతున్న ఉద్దేశం చెప్తుండ్రు రిజల్ట్ వచ్చేంత వరకు. తర్వాత గొడవలు జరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇది ఎలక్షన్ కౌంటింగ్ రోజు అది. ఓకే, సో కిరణ్ గారు ఏమంటారు అంటే, ఒకటి సాయంత్రం అయితే వస్తున్నాయి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు అంటున్నారు మ్యానిపులేషన్ ఉంటుంది అని. అంత మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే వాళ్ళు కూడా సంస్థల క్రెడిబిలిటీ కదా. అంటే క్రెడిబిలిటీ అంటే ఒకటండి, బ్లాంక్ చెక్కి ఎవరైనా తలొగ్గాల్సిందే. ఓకే, నెక్స్ట్ తన దగ్గర గత 5 ఏళ్ల నుండి చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుండి అక్రమ మద్యంతో వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించాడండి. ఇప్పుడు తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఓకే, అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇందాక మిత్రులు సఫాజిస్ట్ ఈయన చెప్పినట్టు నిజంగా ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. విజయనగరంలో చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న సిఏ చదువుతున్న ఒక కుర్రాడు ఆల్రెడీ ఇంటర్ని కంప్లీట్ చేసిన తర్వాత తను ఎందుకో అంటే సిఏ ఇంటర్ అయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతారు సిఏ చదివేవాళ్ళు. అలా రిలాక్స్ అయ్యి అక్కడ ఊర్లో ఉండటం వలన తనకి గంజాయన్ను ఈ మందు అలవాటైందండి. తీరా చూస్తే తన తండ్రి డాక్టర్ చెప్పి అంటే ఒక్కసారి అంత ఎడిక్ట్ అయిపోయి దాన్ని మానాలి అంటే అది అందుకు తీసుకోకపోతే ఇక చచ్చిపోవాలి, ఏదో చేసుకోవాలన్న ఇదిలో ఉంటాడని చెప్పి డాక్టర్లు నిదానంగా మీరు ఒక్కసారి మాన్పించడం కరెక్ట్ కాదు, రేపొద్దున పిచ్చోడైపోతాడు, మీ పిల్లోడు మీకు దొరకడు. ఎందుకంటే మాస్క్ అడిగినందుకే జగన్మోహన్ రెడ్డి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేశాడు. అలానే నాకు అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి ఈ సిఏ కుర్రాడు. అంటే ఒక డాక్టర్ చదవటం ఎంత కష్టమో సిఏ చదవటం కూడా అంతే కష్టం. అలాంటి కుర్రాడు ఎందుకంటే ఊర్లో ఉండి నలుగురు స్నేహితుల మధ్య కూర్చున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న అంటే ఫస్ట్లో ఏమనిపించదండి, అలా నిదానంగా కూర్చోగా వాళ్ళతో అలవాటయ్యి అలా బానిసైపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అలాంటి యువత ఎంతమంది మేధస్సుని చంపేస్తున్నాడండి, ఎంతమందిని బానిసలుగా చేస్తున్నాడు. అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి కనిపించట్లేదా? నేను ఒకటి అడుగుతున్నా సజ్జల రామకృష్ణ రెడ్డి, నువ్వు షాడో సీఎంగా ఉన్నావు కదా, అదే నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి గంజాయికి డ్రగ్స్కి ఇలానే జగన్మోహన్ రెడ్డి మందుకి బానిస అయిపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి సప్లై చేయడం కొడుక్కి ఇవన్నీ ప్రభావితం చూపించి డెఫినెట్ గానండి. ఎందుకంటేనండి సోషల్ మీడియా చూస్తున్నాను, సోషల్ మీడియాలో వాళ్ళు ఏమంటున్నారు, జూన్ 4న మాట్లాడుకుందాం, పేరు నాని గారు కూడా ప్రెస్ మీట్ ఉంది, ముందు ముసళ్ళ పండగ ఇలా చెప్తున్నారు కదా. అంటే నేను అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా కూడా అలాగే చూపిస్తున్నారు కదా. ఇక్కడ ఎలా అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అని తీసుకెళ్లి రేపు 4 తర్వాత జగన్ గారు కూడా ట్వీట్లు చేస్తున్నాడు. రేపు 4 తర్వాత మీకు ఇచ్చే స్టేట్మెంట్ కూడా నేను ముందే చెప్తాను. 4 తర్వాత ఆల్రెడీ వీళ్ళు 5 ఏళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పోలీసు వ్యవస్థని వాడుకుని వ్యవస్థలు నాశనం చేసి ప్రతిపక్షాలని నాయకుల్ని అందరినీ చిందరవందర చేసేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 2 నెలలు ఎలక్షన్ కమిషన్
కంట్రోల్లో పనిచేయలేకపోతున్నారంటే వీళ్ళు అంటే మొన్న మాచర్ల ఘటనలు కానివ్వండి 10 మంది అంటే 10 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగితే 10 చోట్ల మారిస్తే దాన్ని పెద్ద హైలైట్ చేసి మాట్లాడుతున్నారండి వైకాపా నాయకులు. ఏది ఇంకేముంది బీజేపీ అను టీడీపీ కలిసిపోయి జనసేన కలిసిపోయి ఈసీని కంట్రోల్లో తీసుకుంది, ఈసీకి చంద్రబాబు నాయుడు వైరస్ అంటేసింది, ఇలాంటి మాటలన్నీ అంటే అధికారాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుని పోలీస్ అంటే భయం లేకుండా, పోలీస్ యంత్రాంగం అంటే భయం లేకుండా ఇప్పుడు మళ్ళీ రేపు అధికారం పోతే వీళ్ళ పరిస్థితి ఏంటా అని వీళ్ళకి భయంతో ఉన్నారండి. వీళ్ళు రేపు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేసి రేపు పొద్దున మనం సంక్షేమం ఇచ్చాం ప్రజలు ఓటేశారు, కాకపోతే వీళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసి లోపల ఏదో కిరికిరి చేస్తారని మీరు చెప్తున్నాను, మీరు రాసుకోండి మేడం. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అదే. ఈ పెంపుడు కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడట్లేదు, రేపొద్దున ఈ అనుకూల మీడియాలోకి వచ్చి వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేట్మెంట్ అదే. బీజేపీతో కుమ్మక్క అయిపోయి ఎలక్షన్ కమిషన్ ని కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు ఇది చేశారు, ప్రజలు మాకే ఓటేశారు అని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూసాం, ఎక్కడైతే తెలంగాణలో ఒక అంటే పార్టీ పేరు చెప్దాం ఏముంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ని టీడీపీని చంపేసిందో చివరికి అదే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఏమైంది భూస్థాపితం చేయడానికి రెడీగా ఉంది. రేపు మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ వచ్చేటప్పటికి ఏజెంట్లు దొరుకుతారా, అసలు పార్టీ తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తే తట్టుకోగలమా, పోలీస్ సపోర్ట్ మనకు ఉంటుందా, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నాటకాలండి. రేపొద్దున ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో ఒక నమ్మకం, ఇలా ప్రజలు ఓటేశారు అయినా మనం ఓడిపోయాం అని పార్టీ నిలబెట్టుకోవడానికి వీళ్ళు వేసే ఎత్తుగడలు కానీ వ్యూహాత్మక ఎత్తుగడలు కానీ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీ కాదు కదా, వీళ్ళు అనుకున్న సీట్లు కూడా రావండి. ఒకటండి నేను ఒకటి చెప్తున్నాను, గతంలో మీ మీడియా ఆంధ్రజ్యోతి మీడియా కానివ్వండి, ఈనాడు మీడియా కింద లెవెల్ సిబ్బంది అంటే జర్నలిస్టులు వీళ్ళు కింద ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళండి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, వాట్సాప్లో ఇంత సర్వేలు లేవు. ఇప్పుడు కంప్యూటర్ ఉండి ల్యాప్టాప్ ఉండి కాస్త కూస్తో ఎక్సెల్ షీట్ వాడగలిగి ఒక రిపోర్ట్ పీడిఎఫ్ లో వచ్చేస్తాయి, అది వరకు అలా వచ్చే కదండి. ఆ పీడిఎఫ్ రిపోర్ట్ ని కాపీ పేస్ట్ చేసి దానికి పేర్లు మార్చి ప్రతి ఒక్కడు అందినంత దోచుకోవటం, అంటే వాడి స్థాయిలో ఇప్పుడు కింద లెవెల్లో 1 లక్ష 2 లక్షలు చెప్పారు 4 లక్షల సర్వేలు అని. కొంతమంది నేషనల్ మీడియా కూడా 5,000 సర్వేలు 5,000 శాంపిల్స్ అలా చేస్తారు. ఈయన 4.5 లక్షల శాంపిల్స్ చేశారు. అంటే ఎంత వరకు దాంట్లో ఉందో ఎంత లోతుగా విశ్లేషణ చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా ఎక్సెల్ షీట్లు ల్యాప్టాప్లు పట్టుకుని లేదా పెయిడ్ సర్వీసులు ఇచ్చేవాళ్ళు రేపు ఎలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఇచ్చినా సరే రేపొద్దున ప్రజల స్పందన ఒకటే, ప్రజా తీర్పు కూటమి 130 సీట్లతో గెలవబోతుందండి, అది పక్కా. మమ్మల్ని అడిగారు, యాక్చువల్ నేను వివిధ రాజకీయ పార్టీలకు వెళ్తాను, నేను ఫ్రీలాన్సర్ని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. నేను ఒక మిత్రుని ద్వారా సజ్జల రామకృష్ణ వాళ్ళ అబ్బాయి దగ్గరికి పేరు చెప్తున్నాను, బాలగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక మేము చెప్పింది మొత్తం బాగా ఇన్స్పైర్ అయ్యాడు. అంటే మేము జస్ట్ మాకు ప్రాజెక్ట్ ఇస్తే ఓ 5 to 10% మైనస్లో గెలిపిస్తారు, రన్నర్ చేస్తాను నేను. అవన్నీ చెప్పాక బాగా విన్న తర్వాత మీరు టీవీ ఛానల్ కోసం మాకు ప్రిడిక్షన్ ఇస్తారా మాకు అన్నారు. సారీ అని చెప్పి వచ్చారు. తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. ఇవ్వాలి పేమెంట్ ఇస్తున్నారు. నేను అది కాదు, మీకు మైనస్లో వాడి నాకు ఇవన్నీ గెలిపిస్తా అని చెప్పాను. భయపడుతుండే కాదు, అసలు భయపడేవాడిని. ఎలక్షన్ అయిపోయిందో ప్రజల్లో ధైర్యం వచ్చిందండి. అధికార పార్టీ నెరేటివ్ ఏ విధంగా ఉండనివ్వమా, సంక్షేమం 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన జనవరి నెలలో 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది మహిళలకి పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 ఇచ్చారు. మార్చి నెలలో ప్రతి రైతు అకౌంట్లో 15,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పేరిట నిధులు జమ చేశారు. కానీ ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా వచ్చిందో చూసాం. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు పరిమితమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమం ఒక్కటే గెలిపిస్తుంది అనుకుంటే ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలు ఆలోచించేది చాలా ఫ్యాక్టర్స్ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవాళ ఒక్క సంక్షేమం ప్రాతిపదికగానే ప్రజల మొత్తం మాకు రుణపడి ఉన్నారు, వాళ్ళు రుణం తీర్చుకున్నారని చెప్పని వైసీపీ నాయకులు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఇవాళ ప్రత్యర్థి కూటమి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రజల ముందుంచిన మేనిఫెస్టోలో ప్రతిపాదించిన సంక్షేమాలు 100% ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కన్నా చాలా మెరుగైన సంక్షేమానికి కారణం పోస్టల్ ని కూడా 5 లక్షలు ఏకపక్షంగా పడలా. గ్రామ సచివాలయాలు ఉన్నాయి, మా వాళ్ళు ఉన్నారు, మా గ్రూపులు ఉన్నాయి, అంతా ఏమి ఏకపక్ష అన్ని బోర్డు. ఇంకొక పాయింట్, ఇందాక వారు ఒక మాట అన్నారు, ఏమని
జనరల్ గా ఎక్కువ శాతం పోలింగ్ ఉంటే అది అధికార పార్టీకి వ్యతిరేకం అంటే దాని మీద కూడా నరేటివ్ చెప్పారు. ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయని ఇన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది ఉన్నది వాస్తవమే. కాకపోతే 1,30,000 మంది ఎన్నికల విధుల్లో లేరు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు వరకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సచివాలయ సిబ్బంది వాళ్ళని ఉత్త ఇంకు రాసే వాళ్ళ వరకు మాత్రమే ఆ విభాగానికి ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళు చాలా కొద్ది మంది అవుట్ ఆఫ్ ఈ 5,40,000 మందిలో వాళ్ళకు 40,000 మంది 9 గంటల 36 సెకండ్లు చూద్దాం. ఈ 40,000 మందిలో కనీసం ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది ఓటేసినా వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఉద్యోగం తీసేసుకున్నారు, అయిపోయింది. 2019 అక్టోబర్ 2వ తారీఖు రోజు వాళ్ళ ఉద్యోగాల నియామకాలు అయితే వాళ్ళ ప్రొబేషన్ కంప్లీట్ అయింది 2022 జూన్ 30. చూద్దాం వాళ్ళని కూడా మోసం చేసింది కదా. ఇక 9 గంటలు అదిగో మేము వేస్తున్నాం కౌంట్ డౌన్. 9 గంటల 1 నిమిషాల